కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రేమ, లవ్. God is not unjust to forget the love that you have shown for His name's sake. ఆయన నామమును బట్టి మీరు చూపించినటువంటి ప్రేమను మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆగమ్య ఆనందమే హృదయము నిండెనో, ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. కొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు, నిరంతరము యేసు నాదు కాపరియై. భోజన జలములతో తృప్తిపరచి నాతో నుండు యేసు, ఓ నాతో నుండు యేసు. దేవుని గృహములో సదా భజించదము, దేవుని గృహములో సదా వసించదము. స్తుతి ప్రశంసలకు పాత్రుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ప్రేమ. God is not unjust to forget the love that you have shown for His name's sake. ఆయన నామమును బట్టి మీరు చూపించినటువంటి ప్రేమను మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాడు. Their deeds will follow them. వారి క్రియలు వారి వెంట వచ్చు. ఈ లోకంలో జీవించదను నీ కొరకే దేవా. All our deeds in this very, very short span of time are recorded, and we will be rewarded in due time if we faint not in doing good. మీరు విసుకక మేలు చేసిన ఎడల తగిన కాలమందు ఫలము పొందుదురు. మనం చేసే ఉపకారాలు, మనం చేసే మేలులు, మనం చేసే ధర్మకార్యాలు, మనం పడే ప్రయాస, మన త్యాగాలు అన్నీ కూడా ప్రభు చూస్తున్నారు. Knowing not your labors in Christ shall not be in vain. క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థము కానేరదని మీరు ఎరుగరా? Knowing not your labors in Christ shall not be in vain. When we show love in the name of Jesus Christ to someone who is in need, God is not unjust that He will forget the love that you have shown for His name's sake. You will be definitely rewarded. That's what we see in Matthew chapter 25. Jesus Christ is separating the people that have gathered before His throne of judgment into two groups.
one group on his right hand side, other group on his left hand side, based on their deeds. Their deeds will follow them. ఆయన నామమును బట్టి మీరు చూపించినటువంటి ప్రేమను మర్చిపోవటకైనా న్యాయస్థుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి త్యాగంతో, సమర్పణతో, ప్రేమతో మనం చేసే ఒక్కొక్క మేలు, ఒక్కొక్క ధర్మకార్యం, ఉపకారం ప్రభు లెక్కలోనికి తీసుకుంటారు. దాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తారు. ఎంత ఆశీర్వాదం! పరలోకంలో ప్రవేశించడం అందరికీ కలుగుతుంది ఆ భాగ్యం. నిషిద్ధమైనది ఏది కూడా, అపవిత్రమైనది ఏది కూడా పరలోకంలో ప్రవేశింప నేరదు. అంత స్ట్రిక్ట్గా ఉంటాయన్నమాట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరలోకంలో ప్రవేశించాలంటే. అట్లాంటి పరలోక భాగ్యాన్ని ప్రభు ఆయన్ని ప్రేమించినటువంటి వారి కొరకు సిద్ధపరిచారు. మత్తయి సువార్త 25 అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారలారా, సృష్టి ఆరంభము నుండి మీ కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యములో ప్రవేశించండి, స్వతంత్రించుకొనండి. ప్రభా, నాయన యేసయ్యా, మేము నీకోసం ఏం చేస్తాం నాయన? మేము ఏ మేలు చేస్తాం, ఏ ఉపకారం చేస్తాం, ఏ గొప్ప కార్యాలు చేస్తాం, ఏ కార్యాలు చేస్తాం. మేము నోబెల్ ప్రైజ్ తీసుకోలేదే, మేము ఈ లోకరీతిగా ధనవంతులం కాదే, ఆధిక్యత ఉన్నటువంటి వారము కామే, గొప్ప పలుకుబడి ఉన్నటువంటి వారము అయితే కామే. మాకేమిటి భాగ్యం? మేము పరలోకంలో ఉండడం ఏంటి అంటే, నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు ఆహారమునకు పెట్టితిరి. నేను వస్త్రహీనుడై ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను దప్పికొని ఉంటిని, మీరు నాకు దాహమునకు ఇచ్చారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు ఆయన కుడివైపున ఉన్నటువంటి వారితో చెప్తారనమాట. ఎంత ఆనందం! మనం చేసే ఉపకారాలు, మనం చేసే మేలులో అన్నీ కూడా అందరూ మర్చిపోతూ ఉన్నారు అని మనం అనుకుంటాం. అది వాస్తవం కాదు. మనుషులు మర్చిపోయినప్పటికీ కూడా దేవుడు మర్చిపోడు. మీరు చెడ్డవారయుండి మీ బిడ్డలకు మంచి ఈవులని ఎనెరిగియుండి నీడల మీ పరలోకపు తండ్రిని మరి నిశ్చయముగా మీకు మంచి ఈవులు ఇచ్చును కదా అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. సర్వశక్తుడు న్యాయం తప్పుట అసంభవం. ఆయన న్యాయం తప్పే దేవుడు కాదు. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారభూతములు. ఆయన సింహాసనమే నీతి న్యాయం మీద స్థాపించబడింది. వేండ్లు ఇలపై యేసు రాజ్యమేలునో, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలునో. వేండ్లు ఇలపై యేసు రాజ్యమేలునో, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలునో. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. సో our deeds will follow us. So whatever good we do, feeding the poor children, caring for the orphans, helping the sick, energizing the weak, those that are going through prison unjustly, fighting for them, helping them, comforting them, counseling them, all these are good deeds, and our good deeds are recorded. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములే మనల్ని ఆవరించుండగా సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి మన ఎదుటనున్నటువంటి పందెంలో ఓపికతో పరుగుపడదాం. లెట్ us రన్ విత్ ఎండ్యూరెన్స్ ఇన్ ద రేస్ దట్ ఈస్ సెట్ బిఫోర్ us. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల సమూహాలన్నీ కూడా మన ప్రయాణాన్ని, భూలోక యాత్రని, పరలోకంలో మనం వెళ్ళే ఈ ప్రయాణాన్ని, పరలోకానికి చేరుకునే ప్రయత్నం చూస్తూ ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమాలే మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరగబడదాం అని చెప్పి పౌలు సంఘానికి హెచ్చరిక జారీ చేశారు. మన క్రియలు మన వెంట వచ్చాం. నేటి ధ్యానాంశం ప్రేమ, love. God is not unjust to forget the love that you have shown for his name's sake. ఆయన నామను బట్టి మీరు చూపించినటువంటి ప్రేమను మర్చిపోవటానికి ఆయన న్యాయస్తుడు కాడు. వాక్యం ఎక్కడుంది?
హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. వినుచున్నటువంటి వారందరికీ తమకు కలిగింది యేసుక్రీస్తు ప్రభునామంలో నిరుపేదలకు, వ్యధరానులకు, నిస్సహాయకులకు దాతృత్వం కలిగి సహాయం చేసేవారిగా ఉండినట్లు క్రీస్తు ప్రేమ వారికి అనుగ్రహింపబడునుగాక. ఆమేన్.